Welcome to VMR Logics, and guys, this is your VMR. We are in the topic of time and work. Now, just now I think we finished efficiency ratio, days ratio are inversely proportional to each other. Our concept అయిపోయింది. Moving to next concept now. A and B can do a piece of work. ఈ కేసు ఏంటంటే equating total work. This case name is equating total work. ఈ కేస్ నేమ్ ఏంటంటే ఈక్వేటింగ్ టోటల్ వర్క్. This case name is equating total work. Right, observe now. First question now. A and B can do a piece of work in 5 days. A's efficiency became double and B's efficiency became 1/3. Both of them work together in how many days the work is completed? A and B can do a piece of work in 5 days. A's efficiency became double. A efficiency double అయింది and B efficiency 1/3 అయింది. In how many days now both of them complete the work? మళ్ళీ ఇప్పుడు A and B ఎన్ని డేస్ చేస్తారు? A, Bలు ఒక పనిని 5 రోజుల్లో చేయగలరు. A యొక్క సామర్థ్యం రెట్టింపు కాగా B యొక్క సామర్థ్యం 1/3 భాగం అయిను. ఇద్దరూ కలిసి ఎన్ని రోజుల్లో పని పూర్తి చేయను. జాగ్రత్త అబ్జర్వ్ క్వశ్చన్ చూడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లగిన నేను అబ్జర్వ్ ఆఫ్ యూ. నువ్వు ఏ మై డియర్ ఫ్రెండ్, నువ్వు ఏ నేను బి. మై డియర్ ఫ్రెండ్, నువ్వు ఏ నేను బి. అగో ఆ సార్ కాంట్రాక్టర్ వాడికి వర్క్ ఇచ్చాడు, మన ఇద్దరికి కలిపి వర్క్ ఇచ్చారు. నేను ఏ, నువ్వేమో బి అమ్మ, నువ్వు బి. సారీ, నువ్వు ఏ నేను బి అనుకో. నువ్వు ఏ వాట్స్ నేమ్, నీ పేరు ఏంటి? అరవింద. ఓకే, నీ పేరు అరవింద, నా పేరు విఎంఆర్. అరవింద, నువ్వు ఏ నేను బి. మన ఇద్దరం వర్క్ వెళ్ళాం, వర్క్ చేసాం ఇద్దరం కలిసి వర్క్ చేస్తే 5 డేస్లో ఫినిష్. మన ఇద్దరం కలిసి వర్క్ చేస్తే వర్క్ అనేది 5 రోజుల్లో ఫినిష్ అయిపోయింది. 5 రోజుల్లో అయిపోగానే వర్క్ అవ్వగానే కాంట్రాక్ట్ డబ్బులు ఇచ్చారు. వర్క్ అవ్వగానే కాంట్రాక్ట్ డబ్బులు ఇచ్చాడు, షేర్ చేసుకున్నాం ఇద్దరం. మన ఎఫిషియన్సీస్ ప్రకారం, అంటే మనం చేసిన వర్కుల ప్రకారం, నువ్వెన్ని వర్క్ చేసావు నేను వర్క్ చేసిన ప్రకారం, దాని ప్రకారం డబ్బులు షేర్ చేసుకున్నావు. ఇంటికి పోతున్నావు. అరవింద, నువ్వేం చేస్తావు డబ్బులతో? డబ్బులు వచ్చినాయి, ఏం చేస్తావు ఆ డబ్బులతో? నువ్వేం చేసావంటే నీ డబ్బులతో వెళ్ళి నువ్వు బూస్ట్ కొనుక్కున్నావు. నీ డబ్బులతో నువ్వు బూస్ట్ కొనుక్కొని తాగడం వల్ల నీ సామర్థ్యం రెట్టింపైంది. డబ్బులతో బూస్ట్ కొనుక్కున్నావు. నేనేమో మందు కొనుక్కున్నా. అరవింద, నేనేమో మందు కొనుక్కున్నాను. మందు కొనుక్కోవడం వల్ల నా సామర్థ్యం 1/3 వంతు అయిపోయింది. చూడు, ఇగో 1/3 పడిపోయాను. నీ సామర్థ్యం రెట్టింపు అయితే నా సామర్థ్యం 1/3 భాగం. ఎందుకు అంటే నువ్వు బూస్ట్ తాగావు, నేను మందు తాగా. అర్థమైందా? మళ్ళీ కాంట్రాక్టర్ పిలిచాడు, ఇద్దరిని పిలిచాడు. మళ్ళీ మన ఇద్దరిని రమ్మన్నాడు, మళ్ళీ రమ్మన్నాడు. మన ఇద్దరిని కాంట్రాక్టర్ రమ్మన్నాడు. ఇద్దరు కలిసి పని చేయాలి. ఎన్ని రోజులు అయిపోద్ది ఈసారి? ఇంతకు ముందు 5 రోజుల పని అయింది. నీ సామర్థ్యం నువ్వుది, నాది. అలా ఉన్నావు. ఇంతకుముందు ఇద్దరం బాగానే ఉన్నావు. డబ్బులు ఇవ్వగానే ఆ డబ్బులతో నువ్వు బూస్ట్ తాగావు, ఆ డబ్బులతో నేను మందు తాగాను. నీ ఎఫిషియన్సీ డబల్ అయింది, నా ఎఫిషియన్సీ 1/3 పడిపోయింది. మళ్ళీ సార్ కాంట్రాక్టర్ మన ఇద్దరిని పిలిచి రండిరా ఇద్దరు వర్క్ చేయండి అన్నాడు. ఇద్దరం కలిసి ఎన్ని రోజులు చేస్తాం? వర్క్ స్టార్ట్. ఇప్పుడు వర్క్ ఎన్ని రోజులు అయిపోద్ది? క్వశ్చన్, రైట్? ఆన్సర్, కమాన్. ఆన్సర్ ఏంటి? వినండి గైస్, అబ్జర్వ్ గైస్. పాయింట్ హియర్. ఆన్సర్ ఒకళ్ళు చెప్తా ఉన్నారు. ఆన్సర్ కాన్సే చెప్పలేము. ఆన్సర్ కాన్సే ఎప్పుడు చెప్పచ్చు అంటే సామర్థ్యాలు నిష్పత్తి సేమ్ పెరిగితే. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు చెప్పచ్చో చెప్తాను చూడండి. చూడండి క్వశ్చన్. A + B 5 డేస్ అండి. A ఎఫిషియన్సీ డబల్ అయింది, B ఎఫిషియన్సీ డబల్ అయింది. ఇద్దరు ఎఫిషియన్సీస్ డబల్ అయినాయి. ఎన్ని రోజుల్లో వర్క్ అయిపోద్దని అడిగాడు. ఇప్పుడు నువ్వు బూస్ట్ కొన్నావు, నేను బూస్ట్ కొన్నాను. నువ్వు డబల్ అయ్యావు, నేను డబల్ అయ్యా. ఎన్ని రోజుల్లో పని అయిపోద్ది అంటే మన సామర్థ్యాలు పెరిగినాయి. సామర్థ్యాలు డబల్ అయినాయి. ఇద్దరి కూడా నాది డబల్, నీది డబల్. ఇద్దరం డబల్ అయ్యాం కాబట్టి అంతకుముందు 5 రోజులు అయింది. ఇప్పుడు వర్క్ సగం అయిపోద్ది. ఎఫిషియన్సీ పెరిగింది, డేస్ తగ్గాలి. ఇక్కడ డబల్ అయింది, అక్కడ సగం చేయి. ఇక్కడ 3 రెట్లు అయింది, అక్కడ 1/3 చేయి. ఇక్కడ 10 రెట్లు అయింది, అక్కడ 1/10 చేయి. ఇక్కడ డబల్ అయింది, హాఫ్ చేయి. 2.5 డేస్ అయిపోతుంది ఆన్సర్. అలా కాదు, ఒకవేళ అరవింద ఇలా ఇద్దాం క్వశ్చన్. అలా కాదు, ఇలా ఇద్దాం. A + B
5 days. ఏ ఎఫిషియన్సీ 1/3 అయింది, బి ఎఫిషియన్సీ 1/3 అయింది. మళ్ళీ ఇద్దరు కలిస్తే ఎన్ని రోజులు చేస్తారు క్వశ్చన్, రైట్? పాయింట్ ఇయర్. ఇప్పుడు ముందు 5 రోజులు చేస్తాం. నువ్వు మందాగావు, నేను మందాగాను. నా ఎఫిషియన్సీ 1/3 అయిపోయింది, నీ ఎఫిషియన్సీ 1/3 అయిపోయింది. ఇద్దరు మందాగాం. మరి వర్క్ ఎన్ని రోజులు అయిపోద్ది? ఓకే, వర్క్ ఎన్ని రోజులు అయిపోద్ది? ఇద్దరు ఎఫిషియన్సీ 1/3 అయిపోయినాయి. సో ఏమైంది? ట్రిపుల్ చెయ్యి. అంటే 5 × 3 ఆన్సర్ 15 days. క్లియర్? ఎసానో ఇక్కడ ఏం లేదండి, అక్కడ ఎఫిషియన్సీ 1/3 అయింది, మల్టిప్లై చేయి, డేస్ పెరగాలి. ఎఫిషియన్సీ తగ్గింది, అయితే ఇక్కడైతే చెప్పలేము. నాది డబల్ అయింది, నీది 1/3 అయింది, ఇదైతే చెప్పలేము. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నా. క్వశ్చన్ నెంబర్ ఆఫ్ యూ 77. క్వశ్చన్ నెంబర్ 77. Look now. A and B can do a piece of work in 5 days. A and B can do a piece of work in 5 days. A's efficiency become double. A సామర్థ్యము డబల్ అయింది. B's efficiency become 1/3. B's efficiency 1/3 అయింది. If both of them complete work in 3 days. Now మళ్ళీ ఇద్దరు కలిస్తే 3 daysలో వర్క్ అయిపోయింది. ఏ అలోన్ ఎన్ని డేస్లో చేస్తారు? ఏ మరియు బీలు ఒక పనిని 5 రోజుల్లో చేయగలరు. ఏ యొక్క సామర్థ్యం రెట్టింపు అవగా బి యొక్క సామర్థ్యం 1/3 భాగమైన వారిద్దరూ కలిసి 3 రోజుల్లో చేసిన ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలడు క్వశ్చన్, రైట్? లుక్ నౌ. అబ్జర్వ్ ఆఫ్ యూ. ఏ అండ్ బి కెన్ డూ ఏ వర్క్ ఇన్ 5 days. ఏ ఎఫిషియన్సీ డబల్ అయింది, బి ఎఫిషియన్సీ 1/3 అయింది. ఇద్దరు కలిసి 3 రోజుల్లో పని చేయగలరు. ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలడు క్వశ్చన్, రైట్? లుక్ నౌ. పాయింట్ చూస్తే ముందు టోటల్ వర్క్ ఎంతో, ఇప్పుడు టోటల్ వర్క్ సేమ్ కదా. ముందు ఏబీలు 5 రోజులు చేశారు వర్క్ని. ఈ గోడ కట్టాలండి, 5 రోజులు చేస్తారు ఏబీలు. మళ్ళీ సేమ్ ఏబీలే, కానీ వాళ్ళ ఎఫిషియన్సీస్ మారినాయి. ఏ ఏమో రెట్టింపు అయింది, బి 1/3 అయిపోయాడు. నువ్వేమో అరవింద బూస్ట్ తాగినావు, నేనేమో మందు తాగినా. నువ్వు నీ ఎఫిషియన్సీ రెట్టింపు చేసినావు, నా ఎఫిషియన్సీ చూస్తే 1/3 అయిపోయింది. మళ్ళీ ఇద్దరం కలిసి వర్క్ చేసాం. ఇప్పుడైతే వర్క్ అయితే 3 రోజులు అయిపోయింది. కాంట్రాక్ట్ మళ్ళీ ఇద్దరికి ఇచ్చాడు వర్క్. ఇప్పుడే చేస్తానంటే నీకు ఒకరికి మళ్ళీ సేమ్ వర్క్ ఉంది, 3వసారి సేమ్ వర్క్ ఉంది, కానీ నీకు ఇస్తాడు, నాకు ఇవ్వట్లా. ఎందుకని? నేను మందు వస్తే పనిస్తారా? ఇవ్వడు కదా. నాకు వర్క్ ఇవ్వాలా, నీకు వర్క్ ఇచ్చారు, ఎన్ని రోజుల్లో పూర్తయిపోతుంది క్వశ్చన్. క్లియర్? ఇస్తాను, రైట్? లుక్ అబ్జర్వ్. సో క్లియర్గా ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే అంటే ఇక్కడ టోటల్ వర్క్ అనేది సేమ్. ముందు మన ఇద్దరం చేసాం, ఈ వర్క్ 5 రోజులు అయింది. మళ్ళీ మన ఇద్దరం చేసాం, ఎఫిషియన్సీ మారాక 3 రోజులు అయిపోయింది. ఇప్పుడు వర్క్ అంతా నువ్వు చేస్తున్నావు అంటే ఇక్కడ వర్క్ అనేది టోటల్ వర్క్ అనేది సేమ్ ఉంది. పాయింట్ ఇక్కడ టోటల్ వర్క్ అయితే సేమ్ ఉంది. ఎస్ ఆర్ నో? అబ్జర్వ్. ఎలా చేయాలి? సింపుల్. ఏబీ 5 రోజులు చేస్తారు, ఏ ఎఫిషియన్సీ డబల్ అయింది, బి ఎఫిషియన్సీ 1/3 అయింది, ఇద్దరు కలిసి 3 రోజులు చేశారు కదా. ఇక్కడ పాయింట్ అంటే టోటల్ వర్క్ సేమ్ ఉండాలి. అంటే ఫస్ట్ టైం టోటల్ వర్క్, ఇప్పుడు టోటల్ వర్క్ సేమ్ ఉంటాయి. ఇక్కడ ఒక చిన్న పాయింట్ పెట్టుకోండి. ఏ అనేవాడు రోజుకి ఏ యూనిట్ చేస్తాడు, బి అనేవాడు రోజుకి బి యూనిట్ చేస్తారు. ఏ అనేవాడు రోజుకి ఏ యూనిట్స్ చేస్తే బి అనేవాడు రోజుకి బి యూనిట్స్ చేస్తాడు పర్ డేకి. కాసేపు అనుకోండి. ఏ అనేవాడు రోజుకి ఏ యూనిట్ చేస్తే బి అనేవాడు రోజుకి బి యూనిట్ చేస్తారు. ఇద్దరు కలిస్తే రోజుకి ఏ ప్లస్ బి. ఇద్దరు కలిస్తే రోజుకి ఏ ప్లస్ బి. అలా 5 రోజులు చేస్తే వర్క్ అయిపోయింది. చూడండి, ఇద్దరు కలిసి ఏ ప్లస్ బి, ఏ రోజుకి ఏ యూనిట్లు, బి రోజుకి బి యూనిట్లు, ఇద్దరు కలిస్తే రోజుకి ఏ ప్లస్ బి. 5 రోజులు వర్క్ అయిపోయింది. ఏ ప్లస్ బి ఇంటూ 5 ఇది టోటల్ వర్క్. ఆల్రైట్. ఈసారి టోటల్ వర్క్ చూడండి. ఇక్కడ ఏ ఎఫిషియన్సీ డబల్ అయింది. ఏ ఎఫిషియన్సీ డబల్ అంటే ఏ ఆడు ఇప్పుడు రోజుకి 2 ఏ యూనిట్లు చేస్తున్నాడు. బి ఎఫిషియన్సీ 1/3 అయింది అంటే బి రోజుకి 1/3 బి యూనిట్స్ చేస్తారు. మళ్ళీ ఇద్దరు అలా 3 రోజులు పనిచేస్తే వర్క్ అయిపోయింది. ఏ అలోన్ అంటే ఇక్కడ పాయింట్, ఇక్కడ టోటల్ వర్క్, ఇక్కడ టోటల్ వర్క్ ఎలా ఉందంటే సేమ్ ఉన్నాయి. పాయింట్ ఏంటంటే ఇక్కడ టోటల్ వర్క్, ఇక్కడ టోటల్ వర్క్ ఎలా ఉన్నాయి, సేమ్ ఉన్నాయి. మొత్తం పని ఇక్కడ, మొత్తం పని ఇక్కడ సేమ్ ఉన్నాయి. లుక్ నౌ. Come on, multiply. 5a plus 5b is equal to, multiply 6a plus 3 दिखा 1b. 5a plus 5b equal to 6a plus 1b. Now, move this side. 1a equal to, move this side, 4b. Move again, move a by b. Meaning of this, ఏ పర్ డేకి 4 యూనిట్స్ చేస్తే బి పర్ డేకి 1 యూనిట్ చేస్తారండి. ఏ పర్ డేకి, మీనింగ్ ఆఫ్ దిస్, ఏ పర్ డేకి 4 చేస్తే బి పర్ డేకి 1 చేస్తాడు. ఏ ప్లస్ బీలు రోజుకి 5 యూనిట్స్ చేస్తారు. ఏ ప్లస్ బీలు రోజుకి 5 యూనిట్స్ చేస్తారు పర్ డేకి. ఏ ప్లస్ బీలు 5 డేస్లో వర్క్ చేస్తారు. 5 డేస్లో వర్క్ ఫినిష్.
టోటల్ వర్క్ 25 యూనిట్స్ టోటల్ వర్క్. ఇప్పుడు ఆ టోటల్ వర్క్ ఏ గడ్ చేయాలి, ఏ గడ్ రమ్మనండి, ఆ 25 యూనిట్స్ చేయండి. పర్ డేకి 4 లెక్క 6 4 24, 6 1/4 డేస్లో వర్క్ అనేది అయిపోతుంది. అలా కాకుండా బీని ఏమంటే రోజుకు 1 యూనిట్ చేస్తారు బీగాడు, 25 యూనిట్స్ 25 డేస్లో వర్క్ అయిపోతుంది. క్లియర్? ఎస్ ఆర్ నో? రైట్, నెక్స్ట్ క్వశ్చన్. 78 LFE క్వశ్చన్ నెంబర్ 78. ఇదంతా ఏంటంటే ఈ కాన్సెప్ట్ అంతా ఏంటంటే ఈక్వేటింగ్ టోటల్ వర్క్. ఈక్వేటింగ్ టోటల్ వర్క్ అది కాన్సెప్ట్ నేమ్ అండి, ఈక్వేటింగ్ టోటల్ వర్క్. ఓకే, జస్ట్ చూడండి. A and B can do a piece of work in 8 days. A and B can do a piece of work in 8 days. A efficiency become double and B efficiency become 1/3. Then the work is complete in 6 days. Now in how many days B alone complete the work? A మరియు Bలు ఒక పనిని 8 రోజుల్లో చేయగలరు. A యొక్క సామర్థ్యం రెట్టింపు అవగా B యొక్క సామర్థ్యం 1/3 భాగం అయ్యను. మొత్తం పని 60 రోజులు అన్నారు ఇక్కడ 6 డేస్ అన్నాడు. బాకీ ఉంది 6 కరెక్ట్ అండి, 6 కరెక్ట్. మొత్తం పని 6 రోజులు పూర్తవని అయినా B ఒక్కడే 8 రోజులు చేయగలడు. క్వశ్చన్ లిఖినాం, అబ్జర్వ్ జాగ్రత్త అబ్జీ. ఫస్ట్ AB నువ్వు నేను ఇలా ఉన్నాం, మన ఇద్దరికి వర్క్ ఇస్తే 8 డేస్లో అయిపోయింది. మన ఇద్దరికి వర్క్ ఇస్తే 8 డేస్లో వర్క్ అయిపోయింది. తర్వాత ఏమైంది, నీ డబ్బులు ఇచ్చారు, నువ్వు బూస్ట్ తాగావు, నేను మందు అయినా, నీ ఎఫిషియన్సీ డబల్, నా ఎఫిషియన్సీ 1/3. మళ్ళీ మన ఇద్దరికే కాంట్రాక్ట్ మళ్ళీ ఇచ్చారు, మళ్ళీ మన ఇద్దరికి వర్క్ ఇచ్చారు. ఈసారి 6 డేస్ చేసాం. నెక్స్ట్ టైం మళ్ళీ సేమ్ వర్క్ ఉంది, ఇన్నాక నీకు ఇచ్చాడు కానీ ఈ కాంట్రాక్ట్ నాకు ఇచ్చాడు. ఏంటి తెలుసా, నువ్వు తాగొస్తే తాగినపోతే నేను కొంచెం టెక్నాలజీ చేస్తాను, మళ్ళీ నన్నే పిలిచి నువ్వు చేయరా ఈ వర్క్ అంతా చేయని, నాకే ఇచ్చారు వర్క్ అంతా, నేను ఎన్ని రోజులు చేస్తాను. క్వశ్చన్ అదే నీకు ఇస్తే నువ్వు ఎన్ని రోజులు చేస్తావు మొత్తం వర్క్, ఈ విడివిడిగా ఇస్తే రైట్. క్లియర్? లెట్ స్టార్ట్ నౌ. ఇప్పుడు పాయింట్ అప్ చేస్తే ఫస్ట్ టైం మనం అర్థం చేసాం ఇదే వర్క్ కదా, అప్పుడు ఎన్ని పడింది 8 డేస్. మళ్ళా నా ఎఫిషియన్సీ డబల్ అయింది, నీ ఎఫిషియన్సీ 1/3 అయింది. మళ్ళీ మన ఇద్దరికే సేమ్ వర్క్ 6 డేస్లో అయిపోయింది. మళ్ళీ సేమ్ వర్క్ నేను ఎన్ని రోజులు చేస్తాను, సేమ్ వర్క్ నువ్వు ఎన్ని రోజులు చేస్తావు. ఇక్కడ వర్క్ అనేది సేమ్ ఉంది, అవునా కదా? ఈ టోటల్ వర్క్ అనేది ఫస్ట్ నుంచి సేమ్ ఉంది, అవునా కాదా? అయిపోయింది, టోటల్ వర్క్ సేమ్. ఆ పాయింట్ రావాలి, టోటల్ వర్క్ సేమ్ ఉంది పాయింట్. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఏ అనేవాడు పర్ డేకి ఏ యూనిట్స్ చేస్తాడు, బి అనేవాడు పర్ డేకి బి యూనిట్స్ చేస్తాడు. ఏ అనేవాడు పర్ డేకి ఏ యూనిట్స్ చేస్తే బి అనేవాడు పర్ డేకి బి యూనిట్స్ చేస్తాడు. అది పాయింట్ గుర్తుపెట్టుకుంటే ఏ రోజుకి ఏ యూనిట్లు చేస్తే బి రోజుకి బి యూనిట్లు చేస్తాడు. దాని ప్రకారం ఏ రోజుకి ఏ యూనిట్లు బి రోజుకి బి యూనిట్లు అండి, ఇద్దరు కలిస్తే రోజుకి A + B యూనిట్స్ చేస్తారండి. అలా 8 డేస్ వర్క్ చేస్తే టోటల్ వర్క్ అయిపోయింది. అంటే నువ్వు టోటల్ వర్క్స్ ఈక్వల్ చేయాలండి, టోటల్ వర్క్స్ ఈక్వల్ చేయాలి. ఏ రోజుకి ఏ చేస్తాడు, బి రోజుకి బి చేస్తాడు. ఇద్దరు కలిస్తే రోజుకి A + B యూనిట్స్ చేస్తారు. 8 డేస్ వర్క్ చేశారు, టోటల్ వర్క్ అయిపోయింది. ఈసారి ఏ ఎఫిషియన్సీ డబల్ అయింది, వాడు 2 ఏళ్ళు చేస్తాడు రోజుకి. బి ఎఫిషియన్సీ 1/3 అయింది, వాడు రోజుకి 1/3 చేస్తాడు. ఇద్దరు కలిస్తే మళ్ళీ 6 రోజుల్లో పని అయిపోయింది. ఈ టోటల్ వర్క్స్ ఈక్వల్ చేయడమే అండి, ఏం లేదు, టోటల్ వర్క్స్ ఈక్వల్ చేయడమే. క్యాన్సిలేషన్ చూడు, 2 టేబుల్ 4A + 4B = 6A + B. Move this side, move. 2A = 3B. A/B = 3/2. Meaning of this, ఏ అనేవాడు రోజుకి 3 చేస్తే బి అనేవాడు రోజుకి 2 యూనిట్లు చేస్తాడు. ఏ అనేవాడు రోజుకి 3 యూనిట్లు చేస్తే బి అనేవాడు రోజుకి 2 యూనిట్లు చేస్తారు. A + B రోజుకి 5 యూనిట్స్ చేస్తారు. ఏ అనేవాడు రోజుకి 3 చేస్తే బి అనేవాడు రోజుకి 2 చేస్తాడు. ఏ రోజుకి 3 చేస్తే బి రోజుకి 2 చేస్తారు. A + B రోజుకి 5 యూనిట్స్ చేస్తారు. స్టార్టింగ్లో 8 డేస్తో వర్క్ అయిపోయింది, టోటల్ వర్క్ 40 యూనిట్స్. ఇప్పుడు ఈ వర్క్ అంతా ఎవరు చేయాలి, ఏనా బీనా? బీని చేయమన్నారు. బీ గారు రమ్మనండి. మొత్తం 40 యూనిట్ల రోజుకి 2 లెక్క ఎన్ని రోజుల్లో పని అయిపోద్ది అంటే 20 డేస్లో పని అయిపోద్ది. అయిపోయింది. క్లియర్? ఏం లేదండి, సింపుల్. జస్ట్ ఈక్వేట్ ద టోటల్ వర్క్. సింపుల్. వాట్ టు డూ? జస్ట్ ఈక్వేట్ ద టోటల్ వర్క్. క్వశ్చన్ నెంబర్ LFU 79. క్వశ్చన్ నెంబర్ 79. Look, A starts the work for 4 days and left. ఏ అనేవాడు వర్క్ ప్రారంభించారు, 4 రోజులు పనిచేశాక వెళ్ళిపోయాడు. అండ్ B ఫినిష్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 18 డేస్. మిగిలిన పనిని B చేశాడు, మిగిలిన పనిని B చేశాడు. ఎన్ని డేస్లో అంటే 18 డేస్లో.
ద సేమ్ వర్క్ ఆల్సో డన్. ఏ వర్క్ ఫర్ 6 days అలా కాకుండా ఏ 6 days చేసి వెళ్ళిపోయి అండ్ ద రిమైనింగ్ బీ 12 days. And the remaining be 12 days. In how many days A alone, B alone can complete the work? A ఒక పని 4 రోజులు చేసిన తర్వాత మిగిలిన పని B 18 రోజులు చేసినావు. అదే పని A ఒకవేళ 6 రోజులు చేసిన తర్వాత మిగిలిన పని B 12 రోజులు చేసినావు. B ఒక్కడే పని 8 రోజులు చేయగలడు. క్వశ్చన్ గైస్, ఆమె కాంట్రాక్టర్, నువ్వు రా ఫస్ట్ వర్క్ కోసం వచ్చావు. అడిగాను, అరే బాబు ఈ వర్క్ ఉంది మరి చేసుకుంటావా అంటే నువ్వేమన్నావు? సార్ నేను చేస్తా సార్ అన్నావు. నేను చేస్తా అంటే అగ్రీ అయ్యాను. ఎన్ని రోజులు చేశాను వర్క్? 4 రోజులు పనిచేసావు. ఎన్ని రోజులు చేసావు? 4 రోజులు పనిచేసావు. 4 రోజులు చేసిన తర్వాత సార్ మీ టార్చర్ మరి నా వల్ల అవ్వట్లేదు, నువ్వు వెళ్ళిపోతా అన్నావు. అవుట్ వెళ్ళిపోయావు. నువ్వు 4 రోజులు పనిచేసి వెళ్ళిపోయాక బీ వచ్చాడు, రిమైనింగ్ పని బీ చేసుకున్నాడు. ఎన్ని రోజుల్లో? 18 daysలో బీ ఫినిష్ చేశాడు. అలా కాకుండా నువ్వు ఒకవేళ 6 రోజులు పని చేస్తే మిగిలిన పని బీ చేస్తే 12 daysలో ఫినిష్ చేశాడు. ఇప్పుడు క్వశ్చన్ అండి, అసలు మొత్తం పని ఏకే ఇద్దాం ఒకవేళ, లేదా మొత్తం పని బీకి ఇస్తే ఎన్ని రోజులు అవుతుంది క్వశ్చన్ ఇప్పుడు, రైట్? మొత్తం ఏ చేస్తే ఎన్ని రోజులు, బీ చేస్తే ఎన్ని రోజులు అయిపోతుంది క్వశ్చన్ క్లియర్? పాయింట్ చూస్తే ఇక్కడ టోటల్ వర్క్ ఫస్ట్ టైం మీ ఇద్దరు చేశారు ఏబీ, సెకండ్ టైం కూడా ఏబీనే. అంటే అక్కడ టోటల్ వర్క్ అనేది సేమ్ కదా. ముందు టోటల్ వర్క్ చేశారు, మళ్ళీ ఇప్పుడు టోటల్ వర్క్ చేశారు, మళ్ళీ టోటల్ వర్క్ నువ్వు ఒక్కడే చేయాలి. అంటే ఇక్కడ ఏమి ఈక్వల్ ఉన్నాయి? టోటల్ వర్క్ ఈక్వల్ చేయాలి. ఒక సింపుల్ పాయింట్ మీద పెట్టుకో, ఏ అనేవాడు రోజుకి ఏ యూనిట్ చేస్తాడు, బి అనేవాడు రోజుకి బి యూనిట్ చేస్తాడు అనుకో, అంతే. ఏ పర్ డే ఏ యూనిట్స్ చేస్తాడు, బి పర్ డే బి యూనిట్స్ చేస్తాడు. రైట్ నా 4 రోజులు ఏ పని చేశాడు, 4 days ఏ వర్క్ చేశాడు అంటే ఎన్ని యూనిట్స్ అవుతాయండి? 4A. మిగతా 18 days బి చేశాడు. రోజుకి బి గాడు రోజుకి బి చేస్తాడు, 18 daysలో చేశాడు 18B. టోటల్ వర్క్స్ ఈక్వల్ చేయాలండి. ఇక్కడ టోటల్ వర్క్ ఇక్కడ టోటల్ వర్క్ సేమ్. ఎస్ అను. ఇక్కడ టోటల్ వర్క్ ఎంత? ఏ 4 రోజులు పనిచేసేగా బి 18 రోజులు చేశాడు. ఏ గాడు రోజుకి ఏ యూనిట్లు, ఏ గాడు రోజుకి ఏ యూనిట్లు, 4 రోజులకి 4A, 18 రోజులకి 18B. అలాగే ఇక్కడ ఏ 6 రోజులు, బి 12 days. ఇది టోటల్ వర్క్, ఇది టోటల్ వర్క్ సేమ్. మూ ఏ లాటు బి లుటు సాల్వ్ చేయి. ఏ ఇటు వస్తే 2A, ఆ బి ఎడు పోతే 6B. కట్ చేస్తే A/B = 3/1. మీనింగ్ ఆఫ్ దిస్, ఏ అనేవాడు రోజుకి 3 యూనిట్స్ చేస్తే బి అనేవాడు రోజుకి 1 యూనిట్ చేస్తాడు. రిపీట్, ఏ అనేవాడు రోజుకి 3 చేస్తే బి అనేవాడు రోజుకి 1 యూనిటే చేస్తాడు. ఏ 3 units per day, బి 1 unit per day. A + B. ఇక్కడ టోటల్ వర్క్ కావాలి. ఇప్పుడు టోటల్ వర్క్ ఎవరు చేశారు? ఏ 4 రోజులు పని చేయాలి, మిగతాయి బి 18 days చేస్తాడు. 4 రోజులు ఏం రమ్మను, 4 రోజులు ఏం రమ్మను, ఇదే కదా టోటల్ వర్క్. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోద్ది. ఇది టోటల్ వర్క్, దీంట్లో సబ్స్టిట్యూట్ చేయి. ఏ 4 రోజులకి, రోజుకి 3 లెక్క, 4 రోజులు 12, రోజుకి 1 లెక్క, 18 రోజులు 18. మొత్తం వర్క్ 12 + 18 30 units. ఇది టోటల్ వర్క్. ఈ టోటల్ వర్క్ ఇప్పుడు ఎవరు చేయాలి? ఏ చేయాలా, బి చేయాలా? ఎవరు? ఏ అయితే ఎన్ని రోజులు? ఓకే, ఏ గాడు రోజుకి అండి, ఇవి యూనిట్స్ పర్ డే, ఇవి పర్ డే, ఇవి పర్ డే. ఏ గాడు రోజుకి 3 చేస్తారండి, 30 యూనిట్లు అంటే ఏ 10 days చేస్తాడు. బి గాడు రోజుకి 1 యూనిట్ అంటే బి 30 days చేస్తారు. దాట్స్ యువర్ ఆన్సర్. క్లియర్? సింపుల్. నువ్వు జాగ్రత్త చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. నేను టోటల్ వర్క్ అనేది ఈక్వల్ చేస్తాను. ముందు టోటల్ వర్క్ తర్వాత టోటల్ వర్క్ సేమ్ ఉన్నాయి. అది కాన్సెప్ట్ నాది. క్లియర్? క్వశ్చన్ నెంబర్ ఆఫ్ యూ 80. క్వశ్చన్ నెంబర్ ఆఫ్ యూ 80. అర్థం. 6 men and 8 women can do a piece of work in 10 days. 6 men, 8 women can do a piece of work in 10 days. Then 26 men, 48 women can do it in 2 days. 2 days. Then 7 men, 3 women can do it in how many days? 6 పురుషులు 8 స్త్రీలు ఒక పనిని 10 రోజుల్లో చేయగలరు. 26 పురుషులు 48 స్త్రీలు అదే పని 2 రోజులు చేయగలరు. 7 పురుషులు 3 స్త్రీలు అదే పని 8 రోజులు చేయగలరు. క్వశ్చన్ రైట్? ఎస్ ఆర్ నో? సింపుల్. అబ్జర్వ్ ఆఫ్ ఈ క్వశ్చన్. 6 men 8 women 10 days చేస్తారండి. అదే వర్క్ని అంటే 20 men 40 women 2 days చేస్తారు. అదే వర్క్ని వాళ్ళు 2 రోజులు చేస్తారు. అంటే క్లియర్గా ఏమి ఈక్వల్ ఉన్నాయి? టోటల్ వర్క్స్ ఈక్వల్ ఉన్నాయి అంతే. ఇక్కడ టోటల్ వర్క్, ఇక్కడ టోటల్ వర్క్, ఇక్కడ టోటల్ వర్క్ సేమ్. దట్స్ ఆల్. పాయింట్ హియర్. ఇక్కడ టోటల్ వర్క్, ఇక్కడ టోటల్ వర్క్ సేమ్ అండి.
ఒక పాయింట్ పెట్టుకో మైండ్లో. ఎం అనేవాడు ఎం యూనిట్స్ చేస్తాడు, డబ్ల్యూ అనేది డబ్ల్యూ యూనిట్స్ చేస్తాడు రోజుకి, రైట్. 6 మెన్లు 6 ఎం యూనిట్స్ చేస్తారు డేకి. ఇక్కడ ఉమెన్స్ 8 డబ్ల్యూ చేస్తారు, 10 డేస్ చేశారు. ఇది టోటల్ వర్క్ అండి. ఎం అనేవాడు రోజుకి ఎం యూనిట్లు అయితే ఎం అని ఒకడు ఎం యూనిట్ చేస్తాడు, మరి 6 ఎంలు 6 ఎం యూనిట్స్ చేస్తారు, 8 ఉమెన్స్ 8 డబ్ల్యూ యూనిట్స్ చేస్తారు రోజుకి మరి 10 రోజులు చేస్తారు ఇంటూ 10. ఇది టోటల్ వర్క్. ఇక్కడ టోటల్ వర్క్ ఎంత అంటే సింపుల్, రెండు మల్టిప్లై చేయడం ఏం లేదు. 26 men into 48 W 2 days. ఇది 5 times. Calculate. 30 men plus 40 women is equal to 26 men 48 women. Move. 4 men is equal to 8 women. M by W is equal to 2 by 1. Meaning of this. Men రోజుకి 2 యూనిట్లు చేస్తే ఉమెన్ రోజుకి 1 యూనిట్ చేస్తారండి. ఆ మెన్ రోజుకి 2 యూనిట్లు చేస్తే ఉమెన్ రోజుకి 1 యూనిట్ చేస్తాయి. అలా చేస్తే వర్క్ అయిపోతుంది, రైట్. ముందు నువ్వు టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయి. టోటల్ వర్క్ ఇగో సింపుల్. టోటల్ వర్క్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినా పర్లేదు, లేదా దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినా పర్లేదు. టోటల్ వర్క్ నువ్వు వితౌట్ క్యాన్సిలేషన్స్ కమాన్. టోటల్ వర్క్ చెప్పు. టోటల్ వర్క్ అంటే 6M అండి. మెన్ రోజుకి ఎన్ని చేస్తున్నారంటే 2 యూనిట్స్, ఉమెన్ రోజుకి ఎన్ని అంటే 1 యూనిట్. ఓకే, 6M అనండి. 6M ఎంత అంటే 6 2 12 యూనిట్స్. 8 ఉమెన్ అమ్మనండి. 8 ఉమెన్ 8 యూనిట్స్. ఎన్ని డేస్ చేస్తారండి ఇద్దరు కలిసి? 10 డేస్ చేస్తారు. సో 12 + 8 20 × 10 200 యూనిట్స్ అనేది టోటల్ వర్క్. ఈ 200 యూనిట్స్ ఎవరు చేయాలంటే 7 men 3 women చేయాలి. ఆ 200 యూనిట్స్ కాల్ 7 men. కాల్ మెన్ పర్ డేకి 2 చేస్తారు. 7 men 14, 3 women కాల్ చేయి 3. ఈ టీము పర్ డేకి 17 యూనిట్స్ చేస్తుందండి. ఈ టీము పర్ డేకి 17 చేస్తారు. మొత్తం వర్క్ 200 యూనిట్స్. 200/17, 1 times 17 30, 1 times 17 పోతే 13/17. దాట్స్ యువర్ ఆన్సర్. క్లియర్? ఎసానో? ఇక్కడ మన కేసెస్ అన్నీ కూడా ఏంటంటే టోటల్ వర్క్స్ ఈక్వల్ చేసాం. ఈ కేసు అంతా టోటల్ వర్క్స్ ఈక్వల్ చేసాం. ఈ కేసు అంతా కూడా కమాన్ గైస్ టోటల్ వర్క్ ఈక్వల్ చేసాం, రైట్. Asha and Babu can do a job together in 7 days. Asha is 1 3/4 times efficient as Babu. The same job can be done by Asha alone in. Asha మరియు బాబు ఒక పని 7 రోజుల్లో చేయగలరు. ఆశ బాబు కన్నా 1 3/4 రెట్లు సామర్థ్యం కలదు. అయినా ఆశ ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలదు? క్వశ్చన్, రైట్. చూడండి సింపుల్ అండి. వాడు క్లియర్గా ఒక పాయింట్ ఇచ్చారు. లెట్స్ టేక్ అబౌట్ ఆశ బాబు, ఆశా అండ్ బాబు. ఓకే, వాళ్ళిద్దరూ కలిసి వర్క్ 7 డేస్లో చేస్తారండి. ఆశా అండ్ బాబు కలిపి వర్క్ 7 డేస్లో చేస్తారు. తర్వాత ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారు. ఆశా ఈజ్ 1 3/4 times యాజ్ ఎఫిషియంట్ యాజ్ బాబు. అంటే 4 1s 4 + 3. ఆశా ఈజ్ 7/4 times ఆఫ్ బాబు. ఆశా ఈజ్ 7/4 times ఆఫ్ బాబు. ఈ బీట్ పడేయండి. కమాన్ మూవ్. సో ఆశా బై బాబు ఈజ్ ఈక్వల్ టు 7/4. దాని అర్థం ఏంటండి? ఆశ పర్ డేకి 7 యూనిట్స్ చేస్తే బాబు పర్ డేకి 4 యూనిట్లు చేస్తాడు. ఆశ 7 యూనిట్లు చెప్తే బాబు 4 యూనిట్లు చేస్తాడు. రండి కమాన్ లగినా అబ్జర్వ్. ఆశ పర్ డేకి 7 యూనిట్స్ చేస్తే బాబు పర్ డేకి 4 యూనిట్స్ చేస్తారు. ఇద్దరు కలిస్తే పర్ డేకి 11 యూనిట్స్ చేస్తారు. ఇద్దరు కలిస్తే పర్ డేకి 11 యూనిట్స్ చేస్తారండి. ఇద్దరు కలిస్తే పర్ డేకి 11 యూనిట్స్ చేస్తారు. ఇద్దరు కలిస్తే పర్ డేకి 7 డేస్లో వర్క్ అయిపోయింది. 7 డేస్లో వర్క్ ఈజ్ కంప్లీటెడ్. సో వాట్ ఈస్ ద టోటల్ వర్క్? 77 యూనిట్స్ టోటల్ వర్క్. సి ఇద్దరు కలిసి 11 డేస్లో వర్క్ చేస్తారు. 7 డేస్లో చేస్తారండి. పర్ డేకి 11 యూనిట్స్ అంటే టోటల్ వర్క్ ఎంత? 77 యూనిట్స్. ఇప్పుడు ఈ వర్క్ అంతా ఎవరు చేయాలి? ఆశ కానీ బాబు కానీ ఎవరో ఒకటి అడిగాడు. ఆశ అడిగాడు. ఈ వర్క్ అంతా ఆశ ఎన్ని రోజులు చేయగలదు? ఆశ పర్ డేకి 7 యూనిట్స్ చేస్తుందండి. పర్ డేకి 7 యూనిట్స్. ఉన్న వర్క్ 77 యూనిట్స్. పర్ డేకి 7 లెక్క 11 డేస్లో వర్క్ ఈజ్ కంప్లీటెడ్. 11 డేస్లో వర్క్ అనేది అయిపోతుంది. క్లియర్? సింపుల్. నువ్వు క్వశ్చన్స్ జాగ్రత్తగా అబ్జర్వ్, ఈజీలీ కెన్ సాల్వ్. క్వశ్చన్ నెంబర్ ఐ హావ్ యూ 82. క్వశ్చన్ నెంబర్ 82. A is a twice good workman as B and B is a twice good workman as C. If A and B can together finish a piece of work in 4 days, then C alone can do it in. A యొక్క సామర్థ్యం Bకి రెట్టింపు, B యొక్క సామర్థ్యం Cకి రెట్టింపు. A మరియు Bలు ఒక పనిని 4 రోజుల్లో చేయగలరు. ఆయన C ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలడు? లిగిన పాయింట్ హియర్.
A is a twice good workman as B. First point. B is a twice good workman as C. A and B together can do a work in 4 days. A, B, A and B. ఇద్దరు కలిస్తే 4 days చేస్తారు. A and B together can do a piece of work in 4 days. C alone can do it in. C alone can do it in. Look. A యొక్క సామర్థ్యం Bకి రెట్టింపు. B యొక్క సామర్థ్యం Cకి రెట్టింపు. A మరియు Bలు ఒక పనిని 4 రోజులు చేయగలరు. A, Bలు 4 రోజులు చేస్తారు. అదే పనిని C ఒక్కడే 8 రోజులు చేయగలడు. క్వశ్చన్ రైట్. జాగ్రత్త look now. Point here. A is a twice good workman as B అన్నారు. A is a twice good workman as B. దాని నుంచి move. A by B is equal to 2 by 1. A అనేవాడు పర్ డేకి 2 యూనిట్స్ చేస్తే B అనేవాడు పర్ డేకి 1 యూనిట్ చేస్తారు. A అనేవాడు పర్ డేకి 2 యూనిట్స్ చేస్తే B అనేవాడు పర్ డేకి 1 యూనిట్ చేస్తారండి. ఓకే, సో B by C అగైన్ 2 by 1. B అనేవాడు పర్ డేకి 2 చేస్తే C పర్ డే 1 చేస్తాడు. ఇక్కడ పాయింట్ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఈ రెండిట్లో కామన్ లెటర్ ఏంది? B is the common. B పర్ డేకి ఏం చేస్తారు? 1 యూనిట్. B పర్ డేకి ఏం చేస్తారు? 2 యూనిట్స్. అసలు పద్ధతి ఉందా నీకు? B ఎన్ని చేస్తారు చెప్పు పర్ డేకి? 1 అన్నావు. B ఏం చేస్తే పర్ డేకి 2. ఏవా కాసేపు 1 కాసేపు 2 అంటావు? అరే నేను పేరు మార్చానా? B అని అడిగాను. B ఎన్ని చేస్తారంటే ఒక వాల్యూ చెప్పాలి. కాసేపు 1 అంటావు, కాసేపు 2 అంటావు. B ఎప్పుడు ఎలా ఉండాలి? సేమ్ ఉండాలి. B ఎప్పుడు ఎలా ఉండాలి? సేమ్ ఉండాలి. ఒకవేళ సేమ్ లేకపోతే నువ్వు ఈక్వల్ చేయాలి. B సేమ్ ఉండాలి. సేమ్ లేకపోతే ఈక్వల్ చేయి. సో ఐ మల్టిప్లై దిస్ వన్ విత్ 2. 4 and 2. Now look, B per day 2 units. B per day 2 units. Right, correct. Now look now. A per day 4 units అండి. B per day 2 units. C per day 1 unit. A plus B per day. A4 B2. A plus B per day 6 units. A plus B per day 6 units. 4 days లో ఓకే అయిపోయింది. Come on, total work 24 units. టోటల్ వర్క్ 24 units. ఇప్పుడు ఈ టోటల్ వర్క్ ఎవరు చేయాలి? C చేయాలి. రమ్మనండి, C రమ్మనండి. పర్ డేకి 1 యూనిట్ చేస్తున్నారు. C పర్ డేకి 1. 24 units. 24 డేస్లో వర్క్ అయిపోతుంది. దట్స్ ఆల్. క్లియర్? ఎస్ ఆర్ నో? నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 83. all of you. Question number 83. Kamal can do a piece of work in 15 days. Bimal is 50% more efficient than Kamal. The number of days Bimal will take to do the same piece of work. Kamal can do a piece of work in 15 days. Kamal 15 days చేస్తారు. Bimal is 50% more efficient than Kamal. Bimal is 50% more efficient than B. అంటే 150% of Kamal. Bimal అంతా అంటే 50% more efficient అంటే 150% of Kamal. The number of days Bimal will take to do the same piece of work. ఈ బిమల్ అయితే ఎన్రోల్ చేస్తారు. క్వశ్చన్ రైట్. చూడండి, కమల్ ఒక పనిని 15 రోజుల్లో చేయగలడు. విమల యొక్క సామర్థ్యం కమల కన్నా 50% ఎక్కువ. బిమలో 50% ఎక్కువ. అయినా విమల్ ఒక్కడే ఆ పని 8 రోజుల్లో చేయగలడు. క్వశ్చన్ రైట్. ఓకేనా? సో ఫ్రాక్షన్ చెప్పండి. 150% అంటే 150 by 100. 50 టేబుల్ 3 and 2. సో 3 by 2 of K. Move. Bimal by Kamal is equal to 3 by 2. Meaning of this, Kamal per day ki 2 units చేస్తే Bimal per day ki 3 units చేస్తాడు. Kamal per day ki 2 units చేస్తారండి. Kamal per day ki 2 units చేస్తారు. Kamal per day ki 2 units చేస్తే Bimal 3 units చేస్తారు per day ki. సో Kamal per day ki 2 units చేస్తారండి. Kamal per day ki 2 units. 15 days లో వర్క్ అయిపోయింది. 15 days లో వర్క్ అయిపోయింది. వాట్స్ ద టోటల్ వర్క్? 15 into 2 30 units. ఇప్పుడు ఈ 30 units ఎవరు చేయాలి? బిమల్ చేయాలి. పర్ డేకి 3 units బిమల్. పర్ డేకి 3 units అండి. పర్ డేకి 3 units 30 units 10 days. బిమలు 10 days లో ఫినిష్ చేస్తాడు. క్లియర్?